నియోజకవర్గమే మాది అధ్యక్ష. నెల్లిమర్ల నియోజకవర్గం. మాకు కూడా 25 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సుమారు 25,000 మంది మత్స్యకార కుటుంబాలున్నాయి, మత్స్యకారులున్నారు. అందరూ కూడా వలసలు వెళ్ళిపోవడం. మొన్నటి కూడా రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక బోటు చిక్కడిపోయినప్పుడు 9 కుటుంబాలు అల్లాడిపోయాయి అధ్యక్ష. 9 మంది అక్కడ చిక్కడిపోయి మన ప్రభుత్వ చొరవతో వాళ్ళు తొందరగానే రిలీజ్ అయ్యారు. ఒరిస్సా బోర్డర్లో కొన్ని చిక్కడిపోతున్నాయి. గుజరాత్, పాకిస్తాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఫిషింగ్ హార్బర్ కావాలని చాలా రోజుల నుంచి అడగడం జరుగుతున్నది అధ్యక్ష. సేమ్ వైసీపీ ప్రభుత్వం జెట్టి ఇస్తామని ఎలక్షన్ ప్రామిస్ చేశారు. తర్వాత ఫ్లోటింగ్ జెట్టి అన్నారు. తర్వాత ల్యాండింగ్ సెంటర్కి కుదించి 25 కోట్లతో కడతామని చెప్పారు. టెండర్ అవ్వలేదు. ఒకటే టెండర్ వచ్చిందన్నారు. ఒక తట్టెడు మట్టేనే ఎత్తలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతపల్లి ప్రాంతంలో ఈ జెట్టి ప్రపోజ్ చేయడం జరిగింది కాబట్టి ఒక సైంటిఫిక్ బృందం వచ్చి అక్కడ పర్యవేక్షణ చేయడం కూడా జరిగింది. దాని రిపోర్టు ప్రభుత్వానికి అందిందా? అందినట్లయితే తదుపరి కార్యాచరణ ఏంటి? ఎప్పటిలోగా మాకు జెట్టి శాంక్షన్ జరుగుతుంది? మా మత్స్యకారుల జీవితాల్లో మళ్ళీ ఆనందం నిండుతుందని మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ మంత్రి గారు.